ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ వల్లనే ఇలా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మేము దేశానికి వస్తాం మిగతా అన్ని కట్టేస్తాం అనేటువంటి పరిస్థితిని కల్పించినాం. ఉత్తగానే వస్తాయని చెప్తలేరు మాల్యా గారు. ఇట్ ఈస్ ఆల్ డన్ బై ద నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అట్లా అది లలిత్ మోడీలైనా నీరవ్ మోడీలైనా ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించుతుంది. డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నా, లేదని నేను అనుకోను. కావాలని అట్లా మాట్లాడుతుంటారు. బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో నేరస్తుల అప్పగింత, పాస్పోర్ట్ రద్దు చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల విషయం లోపల రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఆ దేశాల్లో కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా విజయ్ మాల్యా లాంటి వాడు భారతదేశానికి వస్తా నేను లోన్ కట్టేస్తాను బతిలాడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది.